చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం ఏపీ రాజకీయాలంతా కూడా రసవత్తంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కూడా ఉత్కంఠ పరిణామాలు అయితే ప్రధానంగా నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రధానంగా టీడీపీ జనసేన పొత్తుతో పక్కన పొత్తుల ఎత్తుతో ముందుకెళ్తున్న పరిస్థితి ఉంటే, వైసీపీ అయితే ఆ సీట్లు మార్పులు చేర్పులతో ప్రధానంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఏపీలో ప్రధానంగా కనబడుతుంది. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, మరిన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్, ఏపీ రాజకీయాలన్నీ కూడా రసవత్తంగా మారుతున్నాయి, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ జనసేన పొత్తులు ఎత్తులతో మీరు ముందుకెళ్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారండి? ప్రధాన రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకటి, ప్రజలంతా కూడా ఒక ఆలోచనల విధానానికి వచ్చారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలన్నీ ఆకలింపు చేసుకుని గత 4.5 సంవత్సరాల వైఎస్ఆర్ ప్రభుత్వ పాలనలో జరిగిన లోటుపాట్లన్నీ గమనించుకొని ఒక నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఒక ఉన్నత వర్గాలే కాదు, బలహీన వర్గాలు, దళితులు కానీ, బీసీలు కానీ వాళ్ళలో పెనుమార్పు వస్తూ ఉంది. ఎందుకంటే ఏం జరిగింది, మనకి మాటలకి చేతలకి ఎక్కడైనా పొంతన కుదిరిందా లేదా, వాగ్దానాలు అమలైనయా లేదని ఆలోచనలో పడ్డారు. ఇవాళ రాష్ట్రంలో పెరిగిన ధరలు కానీ, అవినీతి అక్రమాలు కానీ, చోటు చేసుకున్న పరిపాలనా విధానాల మీద ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు తీవ్రంగా. ఈ పరిస్థితుల్లో అన్ని వర్గాలు కూడా ఆందోళన బాటపట్టినాయి. 4.5 సంవత్సరాలు అణగదొక్కాడు, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి ప్రజాస్వామ్య హక్కులు హరించి ఒక భయానక వాతావరణం. ఏనాడు నేను 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నేను ఏనాడు చూడలే ఇంత భయానక పరిస్థితి. ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు. ఒక భయానక పరిస్థితి కల్పించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ అసలు చట్టం అంటే లెక్కలేదు, న్యాయస్థానాలంటే లెక్కలేదు, న్యాయస్థానం తీర్పులన్నా లెక్కలేదు, నా ఇష్టం నా రాజ్యం నా అనే ఒక అహంకార పూర్తిలో శాడిస్ట్ మనస్తత్వంతో పరిపాలన చేశారు. ఫలితంగా ఈ రోజున ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఆందోళన పెట్టారు. ఇక ఎన్నికలతో సమీపిస్తున్న వేళ ఎవరు ఆగరు, ఎవరికి వాళ్ళే ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇవాళ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, వివిధ అసంఘటిత కార్మికులు కానీ ఉద్యమం బాట పెట్టారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా, ఏ ఒక్కళ్ళు వైఎస్ఆర్ పార్టీతో కలిసి వచ్చే పార్టీ ఏదీ లేదు. అన్ని పార్టీలు కూడా ఈ ప్రభుత్వ తీరు మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తీరు మీద చాలా వ్యతిరేకతగా ఉన్నారు. ఈ రోజున ఆయన ఎమ్మెల్యే సీట్లు మారుస్తూ ఉన్నాడు. 151 సీట్లు గెలిపించి ఒక 4 ఎమ్మెల్యేలు తెలుగుదేశం నుంచి మళ్ళీ ఆయనలో కలిసి 155 మంది బలంతో ఉండి 32 మంది ఎంపీలను పెట్టుకుని ఏమీ సాధించలేని ముఖ్యమంత్రి రేపు ఏం సాధిస్తాడు? ప్రజలు అదే అన్నారు. ఇంత బలం ఇస్తే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక సుడిగుండంలోకి నెట్టి అభివృద్ధి అనేది లేకుండా చేసి సంక్షేమ ముసుగులో దోపిడీ చేస్తున్నాడనే భావన ప్రజల్లో ఉంది. అంటే ఈ సీట్లు మీరు ఎప్పుడైతే జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తున్నారో ఈ సీట్ల మార్పు అనేది ఆ విధంగా జరుగుతుందో, లేదంటే తెలంగాణ ఎన్నికల ప్రభావంతో ఈ సీట్ల మార్పు అనేది జరుగుతుంది అనుకోవచ్చు? అతను ఆల్రెడీ ప్రజల్లో వస్తున్న ఆందోళన, ఆయన టీమ్స్ ఎవరైతే పెట్టుకున్నాడో ఆ టీమ్స్ అన్నీ కూడా సర్వే చేసి ఘోరంగా ఓడిపోతున్నాడు, కనీస డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదు అనేది ఆయనకు వచ్చిన సందేశం. దాని ప్రకారం ఏం చేస్తున్నాడంటే అది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద నెట్టేసి ఆ మంత్రులను అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే పని అయిపోద్ది, ఆ స్థానికంగా అసంతృప్తిని చల్లార్చవచ్చు అనే ఆలోచనలో ఈయన వెళ్తున్నాడు. అసలు అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి మీద, మర్చిపోవాలి, జగన్మోహన్ రెడ్డి మీదే. కానీ స్థానికంగా చిలకొట్టులు కొట్టాడు ఈయన, అసలు కొట్టుడు అంతా ఈయన కొట్టాడు, అది ప్రజల్లో ఉంది. అందుకని ఇవాళ మారుస్తాను, అటు మారుస్తాను, 90 మందిని మారుస్తాను, 100 మంది మారుస్తాను. మార్చాల్సింది ఈ ముఖ్యమంత్రిని అని ప్రజలు అంటున్నారు. ఈయన పనితీరు, ఈయన అహంభావపూరితమైన డిక్టేటర్ లాగా, నియంతలాగా, శాడిస్ట్ మనస్తత్వం వ్యవహరించాడనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. అందువల్ల ఎవరిని పెట్టుకుంటాడో మార్చుకుంటాడో, తెలంగాణ ఎన్నికల ప్రభావం మారిస్తేనే ఫలితం అవుతుంది, కొత్త దాన్ని పెడితే అసలు నీ పరిపాలనా విధానం మీద అసలు నువ్వు ఎవరికి అందుబాటులో ఉన్నావు? ప్రజలకు అందుబాటులో ఉన్నావా? నీ ఎమ్మెల్యేలకి, నీ మంత్రులకు అందుబాటులో ఉన్నావు? ఎవరికి అందుబాటులో లేవు కదా. నువ్వు ఎక్కడన్నా రావాలంటే ఒక 2000 మంది పోలీసులు పెట్టాలి, చెట్లు నరకాలి, పుట్టలు నరకాలి, గుట్టలకు తరలి పరదాలు కట్టి, నీ పులివెందలకే పరదాలు కట్టలేదు, వెళ్ళలేదు, దౌర్భాగ్యస్తులు నువ్వు ఎందుకున్నావు? ఇవాళ ఏ ప్రజలను కలిసావు? ఏ సమస్యల మీదకి వెళ్ళావు? ఇవాళ అందువల్లనే ఇవాళ ఆ డ్వాక్రా మహిళల్ని, అంగన్వాడీ వర్కర్స్ని బలవంత పెళ్లిలాగా వాలంటీర్లను పెట్టి జనాన్ని దొరికొస్తే పారిపోతూ ఉన్నారు. జనం నీ మాట వినడానికి సిద్ధంగా లేరు. దగాబడ్డా, మోసపోయాం, ఒకసారి నమ్మాం, చిన్నాభిన్నం అయిపోయింది రాష్ట్రం అనే ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. అందుకని ఆయన ఏం మార్చుకున్నా
ప్రజలు ఏమారేలేరు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ముఖ్యమంత్రిని తరిమేయాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. సరే, ప్రతిపక్షాలన్నీ కూడా ఎవరి ఆందోళన బాటలో వాళ్ళు పట్టారు. ఎన్ని కేసులండి మా కార్యకర్తల మీద, మా నాయకుల మీద ఎన్ని కేసులండి, ఎన్ని తప్పుడు కేసులు. ఈ అధికారులు మరీ పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి దుర్మార్గ పరిపాలన చేశాడు, డిక్టేటర్లాగా పరిపాలన చేశాడు. రేపు పొద్దున తన బతికేంటో తను చూసుకోవాలి. ఎన్నికలు అయ్యాక తను ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పారిపోయి ఏ అండమాన్ నికోబార్ దీవులు కాకుండా భారతదేశ సరిహద్దులు దాటి వేరే దేశాలకు వెళ్ళి తలదాచుకునే పరిస్థితి వస్తుంది ఈ ముఖ్యమంత్రికి చేసిన తప్పుడు ఆరోపణల మీద. మేము ఒకటే అంటున్నాం, ఇవాళ జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని నిర్ణయించాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు చేయకూడదు, ఈ దుర్మార్గ పరిపాలన సాగనంపాలి, దానికోసం నేను సిద్ధంగా ఉన్నాను, తెలుగుదేశంతో కలిసి పనిచేస్తాననే ఆలోచనలు ఆయన వచ్చారు. తెలుగుదేశం 3.5 సంవత్సరాలు మేము ఫైట్ చేస్తూ ఉన్నాం. కోవిడ్ తర్వాత మేము కూడా ఫైట్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మీద నాబోటి వాళ్ళం ఫైట్ చేసుకుంటానే వచ్చాం. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన బాట పెట్టారు. ఇవాళ అన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ జనసేన తెలుగుదేశం ఉద్యమాలు చేస్తూ ఉంది. వీటన్నిటి ఫలితంగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం ఖాయం. ఒకటే చెబుతున్నాం, మా పార్టీలో కూడా కొత్త దృక్పథం తీసుకుంటూ ఉన్నాం, కొత్త ఆలోచన విధానం వెళ్తున్నాం. కుటుంబాలకు పదవులు కట్టబెట్టేదానికంటే కూడా అందరికీ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనలో పార్టీ నిర్ణయం తీసుకుంటూ ఉంది. ఇవాళ సమర్థులైన యువకులను కూడా తీసుకొని సామాజిక ఈక్వేషన్ పాటిస్తూనే సమన్యాయం జరిగేలాగా కార్యాచరణలు తెలుగుదేశం మొదటి నుంచి కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధానంలో నిర్ణయం జరుగుతుంది. ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సమాన ప్రాతినిధ్యం వచ్చేలాగా ఎవరికాళ్ళ గౌరవం ఉదికేలాగా చేస్తారు. ఊరిక ఏదో పదవులు ఇచ్చాము, వారికి అధికారాలు లేకుండా నిధులు లేకుండా చేసి పబ్బం గడుపుకున్న ఈ ముఖ్యమంత్రి విధానానికి భిన్నంగా తెలుగుదేశం ప్రభుత్వం రేపు జనసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఒక మంచి పరిపాలన అందించి ముందు గాడిన పెట్టాలి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అభివృద్ధి వైపు పరుగులు తీయించాలి, అభివృద్ధి ఫలితాలు పేదలకు అందేలాగా చేయాలి, పేదరిక నిర్మూలన చేయాలి. సంక్షేమాన్ని కొనసాగిస్తూనే ఆ సంక్షేమంలో లోటుపాట్లు సరిచేసుకుంటూ అభివృద్ధిని సాధించి ఆ అభివృద్ధి ఫలితాలు నిరుద్యోగ యువకులకి శాపం కాకుండా వారికి ఒక మంచి లాభసాటిగా ఉద్యోగాలు వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ వైపు మేము దృష్టి సారించబోతున్నాం. ముఖ్యంగా మనం ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడంతా కూడా జనసేన టీడీపీ పొత్తులతో ముందుకెళ్తున్న పరిస్థితుల్లో సీట్ల కేటాయింపులో ఎటువంటి విధానం అవలంబిస్తున్నారు? అలాగే ప్రధానంగా చూసుకుంటే జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై ఎక్కువ ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీట్ల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది? సీనియర్లకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంటారు? ఒకటి, ఇక్కడ ఈ 2 జిల్లాల్లో కమ్యూనిటీ పరంగా జనసేనకి మద్దతు ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారు. అయితే బలహీన వర్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ జిల్లాలో. ప్రధాన కాపు సామాజిక వర్గంతో పాటు బీసీలు కానీ ఎస్సీలు కానీ వీళ్ళు కూడా ఇతర వర్ణాలు చాలా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. క్షత్రియులు, కమ్మవాళ్ళు, రెడ్లు అలా రకరకాలుగా ఉంటారు. అందువలన ఆ సామాజిక వర్గాలను చూసుకుంటూనే బలం ఎక్కువగా ఉంటుంది. జనసేన కూడా కలిసింది కనుక బలం పెరుగుతుందనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయి. సీట్ల కేటాయింపులో ఎన్ని సీట్లు గతంలో ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎలా ఉన్నాయని కూడా చూసుకొని దాన్ని బట్టి నిర్ణయిస్తారు. గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. ఎక్కడ కూడా 2 పార్టీలు కూడా ఇచ్చిపుచ్చుకునే దూరంలో గెలిపే లక్ష్యంగా ఎక్కడెక్కడ ఎవరిని ఫీల్డ్ చేస్తే బాగుంటుందో సీనియర్ల అనుభవం తీసుకుంటూనే యువరక్తానికి ప్రాతినిధ్యం ఇచ్చేలాగా కార్యాచరణ ఉంటుంది. ప్రజల్లో మంచి అభిప్రాయం ఉండి ప్రజలకు మేలు చేస్తారన్న భావన ఉన్న నాయకత్వానికి అవకాశాలు ఇవ్వాలనేది ముఖ్యంగా మా నాబోటి వాళ్ళని కోరేది ఏంటంటే పార్టీలో కింద నుంచి పైకి అంచెలంచెలుగా గాలి బాగున్నప్పుడు రకరకాల మంది వస్తారు, బావిలో నీరు చేరినప్పుడు కప్పలు చేరినట్టుగా చేస్తారు. అలా కాకుండా కింద నుంచి పార్టీలో అంతర్గతంగా పనిచేసే వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నాబోటి వాళ్ళ ఆలోచన. దాన్నే పార్టీ కూడా స్వీకరిస్తాం. అంటే ఇటీవల కూడా మీరు ఒక చెప్పడం జరిగింది, అంటే సిట్టింగ్లకి ఎక్కడైతే సిట్టింగ్లు టీడీపీ గెలిచిన స్థానాల్లో అక్కడ సీట్లు కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే జనసేన కూడా కొన్ని సిట్టింగ్లు ఎక్కడైతే ఉన్నాయో ప్రాధాన్యంగా అక్కడ జనసేన సీటు కూడా అడుగుతున్నట్టుగా పరిస్థితి ఉంది. ముఖ్యంగా దుర్గేష్ గారు కూడా ఈ సీటు విషయమే కూడా అడుగుతున్న పరిస్థితి ఎలా చూడాలని అంటారు? సిట్టింగ్ ఆల్రెడీ 2 years బ్యాకే ఎవరైతే తెలుగుదేశంలో గెలిచి ఉన్నారో ఆ సిట్టింగ్లందరికీ సీట్లు ఖాయమని డిసైడ్ చేశారు. అందువల్ల అడగటంలో తప్పులేదు, ఆశించడంలో తప్పలేదు. దుర్గేష్ గారు అడిగినా ఇంకొకరు అడిగినా రకరకాల. కాకపోతే నేను సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిచి ఉన్నాను కనుక అవన్నీ కూడా ప్రయారిటీలు ఉంటాయి. స్టేట్ లీడర్ని, నేను కూడా ఒక స్టేట్ లీడర్ని కనుక, సీనియర్ లీడర్ని, పాలిట్ బ్యూరో మెంబర్ని కనుక ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. వాళ్ళు అడగటంలో తప్పలేదు, ఆశించడంలో తప్పలేదు. సరే, రకరకాలు ఊహించుకుంటారు, దానికి ఏముంది. ఆల్రెడీ మొన్న క్రైసిస్లో కూడా గెలిచాం కదా. క్రైసిస్లో కూడా జనసేన మీద వైఎస్ఆర్ పార్టీ మీద నేను గెలిచాను కదా.
అందువల్ల నేనేం దాని గురించి కామెంట్ చేయగలను. పార్టీ నిర్ణయిస్తుంది ఎవరిని ఎక్కడ పెట్టాలో ఏం చేయాలో ఆ పొత్తుల్లో నిర్ణయించుకుంటారు. దాని ప్రకారం మేము అందరం కూడా నడుస్తాం కనుక దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. రకరకాలు ఉంటాయి, రకరకాల జిల్లాలో ఊహలు ఎక్కువైపోయినాయి. ఎవరికాళ్ళే మాకిచ్చారని చెప్పుకుంటారు. ఒకటి కన్ఫర్మ్గా చెప్పింది ఏంటంటే సిట్టింగులందరికీ ఆ స్థానాల్లో కన్ఫర్మ్ చేసి ముందే చెప్పు ఉంచారు కనుక మాకు కూడా అదే సందేశం ఇచ్చారు. దాని ప్రకారం వర్కౌట్ చేస్తాం. పార్టీ గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్లో కానీ, గ్రామాల్లో పనిచేసే విషయంలో కానీ, భవిష్యత్తు గ్యారంటీని ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో కానీ, మహాశక్తి కార్యక్రమం కానీ అవన్నీ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. పార్టీ నిర్ణయమే అందరికీ శిరోధార్యం. ఎవరికైనా సరే, పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు గారికైనా అందరూ కూర్చొని ఆలోచించి ఎవరెవరికి ఎలాగ అవకాశాలు ఇవ్వాలి, ఎక్కడ ఇస్తే బాగుంటుందని వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే పొత్తుల విషయం నుంచి ప్రధానంగా చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో ఈ మీటింగ్ సమావేశాలు నిర్వహించి ఆత్మీయ సమావేశాల్లో కూడా జనసేన టీడీపీ సంబంధించిన కొంతమంది నేతలు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి. ప్రధాన పిఠాపురం కావచ్చు, ఇలా జగ్గంపేట కావచ్చు, ఇలాంటి చోట కొన్ని ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఇటువంటి పరిణామాలు ఇప్పుడు అంతా కూడా దగ్గర పడుతున్న కొద్ది ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇటువంటి సమస్య ఉత్పన్న అవకాశం ఉంది. ఎవరు ఏమనుకున్నా తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం, కార్యకర్తల బలం, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యాచరణ ఉంది. అలాగే జనసేనకి యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేసే లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో 1-2 చోట్ల వస్తాయి. రకరకాలుగా మాట్లాడతారు. స్థానికంగా అందరికీ మాకే కావాలంటే అయ్యేది కాదు. బలమైన నాయకత్వం చోట మార్పులు అంటే చిన్న విషయాలు కాదు. సర్వేలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ గెలవగల సత్తా ఉందో వాళ్ళకు ఉంది. ఆ సత్తాను బట్టి నిర్ణయిస్తారు. అందువల్ల ఒకళ్ళిద్దరూ అనాలోచితంగా ప్రవర్తించిన ఆవేశపడ్డ అయ్యేదేం కాదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఏం చేసినా కూడా పార్టీ నిర్ణయం కాబట్టి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో సరే ఎందుకు వాళ్ళు రాజీనామాలు చేస్తూ ఉన్నారు, గందరగోళం మొదలైపోయింది. ఆ పార్టీలో అంతర్గత వైరుధ్యాలు, సొంత మనుషులే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆయన మీద. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికే 10-15 మంది చేశారు. ఇప్పుడు 100 మంది దాకా బయటపడే పరిస్థితి వస్తుంది. అది వాళ్ళ ఇష్టం, మనకు సంబంధం లేదు. మన వరకు పార్టీని గెలిపే లక్ష్యంగా పనిచేయించడం, మంచి అభ్యర్థులను పెడతాం, పలుకుబడి గల వాళ్ళని, గెలవగల సత్తా ఉన్న వాళ్ళని అన్ని వనరులు చూసుకొని ఏ విధంగా చేయాలో చేస్తాం. అంటే ఇప్పుడు ఒక రాజమండ్రి రూరల్లో చూసుకుంటే ప్రధానంగా ఇప్పటికే వైసీపీ సీట్లు మార్చిన నేపథ్యంలో చూసుకుంటే మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ని ఇక్కడ వైసీపీ నుంచి బరిలో దించే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా జనసేన నుంచి టీడీపీ ఎవరికి స్థానం కేటాయించినా సరే కలిసి ముందుకెళ్తారా మీరు అందరికీ? 100% అండి. వేణు వల్ల ఏమీ కాదు. అక్కడ మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యాడు కదా. మంత్రిగా ఫెయిల్యూర్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఇంకో చోట పెడితే మాత్రం గెలుస్తారనే ఉంది. ఆయనే కాదు, ఎవరైనా మేరుగు నాగార్జున కావచ్చు, మంత్రులు నందిగం సురేష్ కావచ్చు, మంత్రులు ఎందుకు మారుస్తున్నారు? మంత్రులు వాళ్ళ నియోజకవర్గాన్ని అరెస్ట్ చేయలేక అక్కడే ఫెయిల్యూర్ అయితే ఇంకో నియోజకవర్గంలో ఎలా పనిచేస్తారు? ఒక ఎమ్మెల్యే ఒక చోట పని చేయనివాడు ఇంకో నియోజకవర్గంలో పనిచేస్తాడా? అంటే ఈ గ్లాస్ తీసి అక్కడ పెడితే అది మంచి శుద్ధమైన గ్లాస్ అయిపోతుందా? మైలుబెట్టిన గ్లాసును ఇంకో చోట పెడితే అది శుద్ధం అయిపోద్దా? అందువల్ల ఇదేం కాదు. వాళ్ళు ఏం చేసుకున్నా మాకు సంబంధించి గెలిపి గ్యారంటీ. నేను పోటీ చేస్తున్నాను, నేను పోటీలో ఉన్నాను, రంగంలో ఉన్నాను. నేను పోటీ చేయటం మళ్ళీ 7వసారి గెలవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రజాబలాన్ని బట్టి వెళ్తాం. ఎందుకంటే 42 సంవత్సరాలుగా యాక్టివ్గా ఉండి 55 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉండి కూడా నేను ఏనాడు తప్పు చేయలే, ఒక చిన్న పొరపాటు చేయలే, అవినీతి అక్రమాలకు చోటుపడలా, లేకపోతే ప్రభుత్వాన్ని కానీ పార్టీని కానీ వాడుకొని ఏ కార్యక్రమం సొంతంగా చేసుకోలే. మా కుటుంబాన్నే మేము త్యాగం చేసాం. ఆస్తిపాస్తులు వ్యాపారాలన్నీ కూడా వదులుకొని పార్టీ ప్రజల కోసం పనిచేసాం. ఒక అభివృద్ధి ధ్యేయంగా పనిచేసాం. గ్రూప్ రాజకీయాలు చేయలే. నా గ్రూపులు ఉండవు. ఇన్ని సంవత్సరాల చదువు నాకంటూ గ్రూప్ ఉండదు. అందరూ నా వాళ్ళే, అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు నా మనుషులుగానే భావించాను కనుక 6 సార్లు గెలిపించారు. రాజమండ్రి లాంటి కేంద్రంలో 6 సార్లు గెలవడం చిన్న విషయం కాదు. అందువల్ల అవన్నీ పక్కన పెడితే ఎవరు వచ్చినా ఇప్పటికీ 4 కృష్ణులు మారారు. సిటీలో 4 కృష్ణులు మారారు. అది కురుక్షేత్రంలో పూర్వం 4 కృష్ణులు, 4 దుర్యోధనులు, 4 భీముల్లాగా ఉండేది నాటకం ఆడితే. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాటకంలో ఇప్పుడు రాజమండ్రి సిటీలో ఒక 4 మారారు, రూరల్లో ఒక 4 మారారు. రేపు ఎన్నికలు వచ్చేటికి ఎంతమంది మారుతారో మాకైతే తెలియదు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు కందులు దుర్గేష్ కూడా జనసేన నుంచి కూడా ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ నాయకుగా ఉన్నారు. కానీ మీకు సముచిత స్థానం కల్పిస్తామని టీడీపీ అధిష్టానాలు కూడా మాట్లాడితే ఈ జనసేన నుంచి ఇక్కడ నుంచి ఆయన పోటీ చేస్తే అందరూ కూడా మీకు వర్క్ ఏదైతుందో సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? అసలు ఉత్పన్నం కాదు కదా. ఆల్రెడీ సిట్టింగ్ సీట్లన్నీ కూడా కన్ఫర్మ్ చేసినప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఎందుకంటే మీకు ఏదో సంస్థానం కల్పిస్తామనేది కాదు కదా. ఐ ఆమ్ ద వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ ద పార్టీ ఇన్ ద డిస్ట్రిక్ట్.
ఫస్ట్ నుంచి 82 నుంచి 2 జిల్లాల్లో కన్వీనర్గా పనిచేసిన వాళ్ళు వాళ్ళ స్టేట్ లెవెల్లో ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్. ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ ద పార్టీ. అందువల్ల అవన్నీ ఉత్పన్నం కావద్దు, అవన్నీ లెక్కలేస్తారు. అందువల్ల ఇవన్నీ అప్రస్తుతం. ఎవరు దుర్గేష్ గారా, జనసేన తెలుగుదేశం పొత్త, అవన్నీ ఎక్కడెక్కడ ఇవ్వాలో నిర్దేశిత లక్ష్యాలను వాళ్ళు పెట్టుకొని చేసుకుంటారు. దాని గురించి మనం చర్చించాల్సిన అవసరం. పార్టీ పొత్తుల్లో కూర్చొని డిస్కస్ చేసి డిబేట్ చేసుకొని ఎక్కడ పెడితే ఏముందని పార్టీ నిర్ణయించిన తర్వాత ఉత్పన్నం అవుద్ది. అప్పటిదాకా నేనేం దీని గురించి మాట్లాడదాను. అంటే ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచే 3 రోజులు పర్యటన పెట్టారు. ఇది ఒక సీట్ల కేటాయింపు, మార్పుల చేర్పుల మీద ఆయన కసరత్తు ఫోకస్ చేయబోతున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు జనసేన నాయకులు కాబట్టి కొంతమంది కూడా టీడీపీ కూడా వెళ్ళి ఇందులో ఈరోజు సమావేశాలు 3 రోజుల పాటు జరిగే సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉందంటారు. ఆయన జనసేన తరఫునే పెట్టారు. జనసేన తరఫున మాకున్న షెడ్యూల్, మాకు వచ్చిన షెడ్యూల్ ఏంటంటే పేపర్లో చూసిన దాన్ని బట్టి ఆయన పార్టీ నాయకుల్ని నియోజకవర్గాల వారీగా కలుస్తారు, వాళ్ళ అభిప్రాయాలు సేకరించుకుంటారు, బలాబలాలను బేరీజ్ వేసుకుంటారు, దాన్ని బట్టి రేపొద్దున ప్రపోజల్ పెడతారనేది ఒక ఆలోచన. ఆయన పార్టీని పటిష్టం చేసుకునే లక్ష్యంలో ఆయన ఉన్నారు గోదావరి జిల్లాలో. దాని కార్యక్రమంలో రేపు 3 రోజులు ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి ఒక ఆలోచన విధానానికి రావడానికి ప్రయత్నం చేస్తారని మాకు వచ్చిన సమాచారం. అది దాంట్లో తెలుగుదేశం ఉండదు, ఆయన పార్టీగానే చేసుకుంటారు. ఏదైనా రేపు పొద్దున ఉమ్మడి కార్యాచరణలో వెళ్ళేటప్పుడు, ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాలు చేసేటప్పుడు కలిసి వెళ్తాం. కానీ ఇప్పుడు ఇది ఆయన సొంత పార్టీ వ్యవహారం కనుక తెలుగుదేశం పార్టిసిపేట్ చేసేది ఉండదు దాంట్లో. అంటే తెలుగు ఇప్పుడు మీ వాళ్ళ నాయకుడు ఎప్పుడు జనసేన నాయకుడు అయితే ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇప్పుడు టీడీపీ నాయకులు గోదావరి జిల్లాకు సంబంధించిన సమావేశాలు ఏమన్నా నిర్వహించడం కానీ, మీ ముఖ్య నేతలతో మాట్లాడడం కానీ ఏమన్నా ఇప్పటి నుంచి మొదలయ్యే అవకాశం ఉందండి? ఆల్రెడీ డిస్కషన్ నడుస్తుంది. మా పార్టీ ఎప్పటి నుంచో ఎక్సైజ్ జరుగుతుంది. పార్టీ లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ వాళ్ళ కార్యాచరణలు చేసుకుంటున్నాం. మేము జూమ్ కాన్ఫరెన్స్ అవుతున్నాయి, మీటింగ్లు అవుతున్నాయి, ఎప్పటికప్పుడు పనితీరు బేరీజ్ వేసుకుంటున్నాం, డేటా సేకరిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క నియోజకవర్గం యొక్క పరిస్థితి అనాలిసిస్ చేస్తున్నాం. మండల స్థాయి, గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేస్తున్నాం. బూత్ లెవెల్ కమిటీలు ఉన్నాయి, అలాగే యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు. ఇవి సమన్వయం జరిగిపోతూ ఉంది. మా పార్టీ యాక్టివిటీ ఒక అవగాహనలో ఇప్పటికే కొంతమంది కొత్త అభ్యర్థులకు సంబంధించింది కొన్ని చోట్ల సీట్ల విషయంలో ఒక ఆలోచనలో చంద్రబాబు గారు ఆల్రెడీ ఎక్సైజ్ జరుగుతుంది, పార్టీ ఆఫీసులో జరుగుతుంది. మేము కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మేము కూడా కొంతమందిని స్క్రీనింగ్ చేసినప్పుడు మేము కూడా దాంట్లో భాగస్వామ్యం వర్కౌట్ చేస్తూ ఉన్నాం. అందువల్ల దాని గురించి ఎవరికి ఇదేం లేదు. అంటే ప్రధానంగా రాజమండ్రి డెవలపింగ్ చూసుకుంటే మీరు అన్నట్టుగా గతంలో సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్న పరిస్థితి. నిన్న బీజేపీ పురంధేశ్వర్ కూడా అన్నారు. అంటే ప్రధానమైనటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర పథకాలన్నీ కూడా పేరు మార్చి ముందుకెళ్తున్న పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. రాజమండ్రిలో బ్రిడ్జిలు కావచ్చు, ఎయిర్పోర్ట్ విషయంలో కావచ్చు, అన్నీ కూడా మేమే తెచ్చాం. కొంతమంది వైసీపీ నాయకులు ఈ విధంగా ఆర్భాటాలు చేస్తున్నారంటూ ఆవిడ విమర్శించిన పరిస్థితి ఎలా చూడాలి? ఇప్పుడు ఫ్లెక్సీలు వేసేస్తే పని అయిపోయింది, మేమే చేసామని చెప్పుకుంటే ఎలాగా? ఇప్పుడు మోరంపూడి బ్రిడ్జి ఎప్పుడు శాంక్షన్ అయింది? మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయిస్తే ఆ ప్రాజెక్ట్ అంతా గండి కొట్టి ఇది అక్కర్లేదు, అవుటర్ రింగ్ రోడ్డు అవుతుందని ఎంపీ గారు చెప్పారు. ఇవాళ ఆఖరికి మళ్ళీ కాళ్ళ వేళ్ళ పడితే ఈ ఒక్క మోరంపూడి అవుతుంది, మిగతా బ్రిడ్జిలకి దిక్కు దివాణం లేదు. ఎయిర్పోర్ట్ ఎప్పుడు తెలుగుదేశం హయాంలోనే శాంక్షన్ అయింది. ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రాం తెలుగుదేశంలోనే శాంక్షన్ అయింది. ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇచ్చాం, ప్రాజెక్టు నడుస్తూ ఉంది. ఇవాళ ఏం జరిగిందని ఇవాళ నేను ఒక ప్రాజెక్టు చేయించమని ఎంపీ గారిని అడిగాను. ఏది రోడ్ కామరాల బ్రిడ్జ్ నుంచి వచ్చే బ్రిడ్జిని ఎక్స్టెండ్ చేసి ఫ్లైఓవర్ తీసుకొచ్చి 100 ఫీట్ రోడ్డు కలపమంటే దానికి దిక్కు లేదు. నిడదవోలు బ్రిడ్జి దిక్కు లేదు. ఎంపీ గారు రాజమండ్రిలో జనరల్ ఫండ్లో నుంచి సరదాలు షోకులు చేయిస్తూ ఉన్నారు. జనరల్ ఫండ్లో నుంచి గవర్నమెంట్ నుంచి రూపాయి రాలే. రోడ్లన్నీ అధ్వానం అయిపోయినాయి. నియోజకవర్గాల్లో రోడ్లన్నీ అధ్వానం అయితే మాట్లాడరు. మేము రాజమండ్రిలో 4 రోడ్లు ఉన్నటికి మలం వేసి ఏదో చేసామంటే కొత్త సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఇవాళ ఆర్బీకేలు ఏంటి? ఎంఎన్ఆర్జీఎస్ ఫండ్లో గడిపితే జగనన్న ఆర్బీకేలు అలా అయిపోతాయి. అలాగే స్వచ్ఛ భారత్ కింద వాళ్ళు కొన్ని హాస్పిటల్స్ ఇచ్చారు, దానికి జగనన్న వైఎస్ఆర్ అని ముద్రలు వేసుకుంటున్నారు. అన్ని పేర్లు వాళ్ళ కేంద్రం ఇచ్చే నిధులు కూడా వీళ్ళ ముద్రలు వేసుకుంటారు. సరే, కేంద్రం నిధులన్నీ వాళ్ళ సొంతమేం కాదు, రాష్ట్రాల నుంచి వచ్చే దాంట్లో నుంచి 60% మళ్ళీ వెనక్కిస్తారు. రాష్ట్ర ఆదాయంలో 100% వెళ్తే ఒక 50%, 60% మళ్ళీ రాష్ట్రాలకు తిరిగిస్తారు. ఆ పథకాలన్నీ అయ్యాయి కదా, కేంద్రానికి సెపరేట్గా వచ్చేది రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం నుంచి వేసేస్తాయి. అది కేంద్రం సొమ్ము కాదు, రాష్ట్ర సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముకి వీళ్ళ బాబుగాడి సొత్తులాగా, వీళ్ళ తాతగాడి ఎస్టేట్లాగా వీళ్ళ పేర్లు, ఒక పేర్ల పిచ్చ, రంగుల పిచ్చ. ప్రభుత్వ కార్యాలకు రంగులు ఏంటండి? ఆఖరికి డాక్యుమెంట్లు మన సొంత డాక్యుమెంట్లు జగన్ బొమ్మలు, మన భూ రికార్డుల మీద ఆయన బొమ్మలు. ప్రభుత్వం అనేక రాచముద్ర ఉంటుంది ఏదైనా.
రాచముద్ర కాదట, ఈయన ముద్ర ఉంటారు. పిల్లలకి ఇచ్చే ఆట వస్తువుల మీద ఇటు బొమ్మ ఏంటంటే ఈ పిచ్చిమండ కొడుకు. అంటే ఆయన కూడా అన్నారు అప్పట్లో ఎంపీ ఎవరు మురళీమోహన్ గారు సమయంలో తెచ్చారని చెప్పేసి ఫ్లైఓవర్ అన్నారు. కానీ అప్పుడు ఎందుకు పోరాడి ముందుకు సాగనిలేదు, నేను పార్లమెంట్లో పోరాడి నేను తెచ్చానని చెప్పేసి మార్గాన్ని భర్త చెప్తున్నారు. సవాల్ విసురుతున్నా, ఎందుకు ప్రాజెక్టు వెనక్కిపోయింది? నితిన్ గడ్కరీ గారు వచ్చి తణుకులో శంకుస్థాపన చేశారు. పనులు టెండర్ దశలోకి వెళ్ళిపోయినాయి, జీవోలు కూడా ఉన్నాయి. మరి ఎందుకని ఆగిపోయింది? ఇవాళ నేను ఈ జీవో చూపిస్తాను. మోరంపూడిది ఎప్పుడు శాంక్షన్ అయిందో జీవో నా దగ్గర ఉంది. ఇవాళ కాపీ చూపిస్తా. ఈయన పోరాడేది ఏంటి? ఎయిర్పోర్ట్ నువ్వు పోరాడావా? ఎయిర్పోర్ట్ ఎప్పుడో ఉంది శాంక్షన్. వాళ్ళ ప్రాజెక్టు విధానాలు వెళ్తున్నాయి. రాష్ట్రంలో కేంద్ర ప్రాజెక్టులు అనేకం ఆగిపోయినాయి. కారణాలేంటి? రైల్వే ప్రాజెక్టులు అయిపోయినాయి, నేషనల్ హైవేస్ ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? మరి నువ్వు రింగ్ రోడ్ అన్నావు, రింగ్ రోడ్ అని చెప్పి రకరకాలుగా చెప్పి ఉన్నదాన్ని ఓడగొట్టావు. ఆ రింగ్ రోడ్ ఏది? ఇవన్నీ చెప్పుకుంటే చాలా వస్తాయి. ఇవాళ ఒక రోడ్డు ఏడీబీ రోడ్డు ఎందుకు పూర్తి కావట్లేదు? ఎంపీ గారు మీ పరిధిలో ఉంది కదా, ఎందుకు ఏడీబీ రోడ్డు పూర్తి కావటం లేదు? ఎందుకు సామర్లకోట కెనాల్ రోడ్డు అంత దరిద్రంగా ఉంది? ఏం చేశారు మీరు? ఏ నిధులే? ఊరికి ఆర్భాటాలు, హంగులు, మాటలు కాదు. అదేమంటే చంద్రబాబు మీద మీకంటే ఎక్కువ చెప్పగలం, మీ చరిత్ర చెప్పగలం. ఏమైంది? ఇలా జగనన్న కాలనీని దగా చేస్తే ఇవాళ ఎన్నిళ్ళైనాయి? 56,000 మంది లబ్ధిదారులని కాగితాలు ఇచ్చి ముఖాన్ని కొట్టాం. ఎన్నిళ్ళైనాయి? టిట్కో ఇళ్ళు ఇవాళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేకపోయిన కారణాలు ఏంటి? 6,200 ఇళ్ళు రెడీగా ఉంటే రాజమండ్రిలో ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఊరికి హంగు ఆర్భాటాలతోటి అహంకారపూరితంతో వెళ్తే దెబ్బతినేది మీరే. నేను చెబుతున్నా, వీళ్ళందరూ గాలిలో వచ్చారు, గాలిలో బాగుపోతున్నారు. ఒకటే మాట, చివరి మాట, వీళ్ళంతా గాలిలో వచ్చారు, ఒక వరద గోదావరిలో కొట్టుకుపోతారు. ఫైనల్గా ఇప్పుడంతా చూసుకుంటే రాజమండ్రి నుంచి అయినా ఎంపీగా ఉన్నట్టు అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు, మంత్రి మీ దగ్గర రాబోతున్నారు. వీళ్ళందరూ కూడా చూసుకుంటే అలా వైనాట్ 175 అంటున్నారు. మీరు జనసేన టీడీపీ పొత్తు నుంచి చివరిగా ఏమని చెప్తారు? నేనేమంటాను, వైనాట్ 5 డబుల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. పులివెందల్లోనే నీకు దిక్కులేని పరిస్థితి వస్తుంది. పులివెందల్లో నెలేసే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకో. పులివెందలు ఎందుకు నెలేస్తూ ఉన్నారు? నీ కంచుకోటే కదా, ఎందుకు నెలేస్తూ ఉన్నారు? నిన్న ఆయన వెళ్తే సింహాద్రిపురం నియోజకవర్గంలో మా మండలంలో నెలేశారు. ఇక చాలు, నీ మాటలు చాలనే పరిస్థితి వచ్చింది. అందుకని ఈ ఆడంబరాలు వెలిగే వాళ్ళు ముందు ఎగిరిపోతారు. దాంట్లో భరత్ ఒకడు. వేణును ఎందుకు మార్చావు? ఎవరు మార్చినా ఒకటే రేపొద్దున. సరే, వాళ్ళు మాకు ఒకటి ఫస్ట్ ఎయిమ్, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఆర్థిక దివాళాకి కారకుడతను జగన్మోహన్ రెడ్డిని సాగనంపడమే చేయంగా మంచి. వీళ్ళందరూ చోటా బచ్చా గురించి మేము ఆలోచించే పరిస్థితుల్లో లేవు. ఏదైనా రాజమండ్రి రూరల్ నుంచి మీరు రాబోయే ఎన్నికల్లో బరిలో ఉంటున్నారు. నేను బరిలో ఉంటున్నా. రాజమండ్రి రూరల్లో ఉంటానా, ఆకాశంలో ఉంటానా, భూమిలో ఉంటానా నాకు అనవసరం. నేను పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలవడం ఖాయం, అసెంబ్లీలోకి వెళ్ళడం, అధ్యక్షాన్ని పిలవడం ఖాయం. థ్యాంక్ యూ సార్. చూసిన ఇది పరిస్థితి. ఏదైనా రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వమే రాబోతుంది అన్నారు. ఏదైనా రాజమండ్రి అభివృద్ధి అనేది అంగు ఆర్భాటాలకు మాత్రమే చేస్తున్నారని, గతంలో టీడీపీ హయాంలోనే అభివృద్ధులన్నీ కూడా జరిగాయని చెప్పేసి అన్నారు. ఏదేమైనా రాజమండ్రి రూరల్లో ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు చేర్పుల విషయంలో మంత్రి వేణుగోపాల్ వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, అప్పుడు జనసేన టీడీపీ పొత్తులో మేమంతా కూడా కలిసి ముందుకెళ్తాం. ఎవరు ఇక్కడ నియోజకవర్గంలో ఎవరో పోటీ చేసినా జనసేన టీడీపీ పొత్తులో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఏదేమైనా కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ బాలుతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.